జగన్ ప్రభుత్వం మొదట్లో చేసిన ట్రై ఆ తర్వాతనంటే జగన్ ప్రభుత్వం మీద అందరి ఆశలు ఉండే. నాకు ఉద్యోగాలొస్తాయి, నాకు జీతాలు పెరుగుతాయి ఇట్లాంటివి. మొదట్లో చకచకా చేశారు. ఆ తర్వాత ఏమైందో అందరితో పేచీ పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మొదట పెంచిన జీతాన్ని తగ్గించడంతో బిగిని రచ్చ రచ్చ నడిచింది. మిగతా ఉద్యోగులందరిది వచ్చింది. పర్మనెంట్ చేస్తా కూడా సరిగ్గా వేగంగా చేయలేకపోయారు. అయితే అప్పుడు ఆశలు పెట్టుకున్నోళ్ళలో 104 వోళ్ళు, 108 వోళ్ళు కూడా అప్పుడు జగన్‌కి తర్వాత వ్యతిరేకంగా ఓటేశారు. 19లో ఏసినోళ్ళు. ఇప్పుడు 104 వోళ్ళు ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందనుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ల జీతాల పెంపుదల ఇంతవరకు జరగలేదు. 5 సంవత్సరాల నుండి పనులు చేస్తున్నాం. డ్రైవర్స్‌కి స్లాబ్ సిస్టమ్ ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ చేస్తూ న్యాయం చేశారు సంతోషం. అదే 5 సంవత్సరాల నుండి చేస్తున్న డీఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ జీవో నంబర్ 7 ప్రకారం రూ. 18,500 ఇవ్వాల్సుంటే 12,500 ఇస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీ జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి 104 సర్వీస్‌లో పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకి జీవో నంబర్ 7 ప్రకారం వేతనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. గతంలో 1/5/2018 సంవత్సరంలో అంటే ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 104 చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఔట్‌సోర్సింగ్ జీతం సవరించి ఇచ్చారు. ఇప్పుడు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ జీవో నంబర్ 7 ప్రకారమే జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ జీతాలనే పెంచమని అడుగుతున్నారు. అదేవిధంగా 2020 సంవత్సరంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ని వెయిటేజ్ కల్పించి నేరుగా యూపీహెచ్‌సి నియామకాల్లో అవకాశం కల్పించారు. కాబట్టి ఇప్పుడు కూడా అంటే అది జగన్ టైంలో. ఇప్పుడు కూడా ఆ పని చేయమని అడుగుతున్నారు. వైద్య విభాగంలో జరిగే నియామకాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకి వెయిటేజ్ మార్కులు ఇప్పించమని అడుగుతున్నారు.